హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు కథ యు ఆర్ మై డెవిల్. తన చెల్లిని ప్రేమ పేరుతో మోసం చేశాను అని వాడికి నా మీద కోపం. అంతేకాని వాడి మనసు చాలా మంచిది తల్లి. మీ పెళ్లికి ముందే నాకు నిజం తెలిసింది. సుభద్ర పెళ్లి జరిగిన 2 సంవత్సరాలకే తన భర్త చనిపోయి బాబుతో పుట్టింట్లో ఒంటరిగా మిగిలిపోయింది అని. కానీ ఇలా జరుగుతుంది అని నేను అనుకోలేదురా. తను ఎక్కడ ఉన్నా సంతోషంగా ఉండాలి అనుకున్నా. కానీ తన మొహాన బొట్టు లేకుండా చూడగానే నన్ను నేను క్షమించుకోలేకపోయాను. ఆ ఇంటి మహారాణి నా సుభద్ర. అలాంటిది తను తన జీవితంలో అన్నీ కోల్పోయి ఒంటరిగా మిగిలిపోతుంది అని అనుకోలేదు అని బాధపడుతూ కన్నీరు పెట్టుకుంటే అభినయ రఘు కన్నీరు తుడిచి, ఎందుకు నాన్న అలా జరిగింది? పాపం కదా ఆంటీ, మిమ్మల్ని మనసులో పెట్టుకుని మరొకరితో జీవితం పంచుకోలేక నరకం అనుభవించి ఉంటుంది కదా. ఆ బాధ మీకు తెలియాలి అని విక్రమ్ నన్ను బలవంతంగా అలా పెళ్లి చేసుకున్నాడు కదా నాన్న. రఘు అభినయ కన్నీళ్లు తుడుస్తూ, అలాంటిది ఏం లేదు తల్లి. విక్రమ్ నిన్ను బలవంతంగా పెళ్లి చేసుకున్నాడు అంటున్నావు కదా. తన కళ్ళల్లో నీ మీద ఎప్పుడు ప్రేమ కనిపించలేదా? నువ్వు తన్ని ప్రేమించకపోయినా తను నిన్ను చాలా ప్రేమించాడు బుజ్జమ్మ. అందుకే నువ్వెప్పుడు తనకు దూరం అయిపోతావు అని అలా చేస్తాడు. పెళ్లి తర్వాత నువ్వు కూడా తన ప్రేమను అర్థం చేసుకుని ప్రేమిస్తావని నమ్మకంతో అలా చేశాడు. తను అనుకున్నది సాధించాడు. తనని నువ్వు ఇష్టపడేలా చేసుకున్నాడు. నిజం చెప్పు బుజ్జమ్మ, నువ్వు విక్రమ్‌ని ఇష్టపడడం లేదా? తన మాటకు ఏం సమాధానం చెప్పాలో తెలియక మౌనంగా ఉంది అభినయ. నీ మౌనమే నీ సమాధానం బుజ్జమ్మ. నువ్వు ఈ విషయం గురించి మర్చిపోయి నీ జీవితం గురించి ఆలోచించు. విక్రమ్ ప్రేమని అర్థం చేసుకో. మేము నీ పక్కన లేకపోయినా నిన్ను నిమిషం కూడా వదలకుండా చంటిపాపలా చూసుకున్నాడు. తనకి కోపం ఎక్కువే, కానీ అంతకు మించి ప్రేమను కురిపిస్తాడు. నువ్వు తొందరగా కోలుకొని విక్రమ్‌తో సన్నిహితంగా ఉండడానికి ట్రై చెయి. రఘు మాటలు వింటూ, నాన్న నేను మీ ఒడిలో పడుకోనా? అభినయ తన ఒడిలో పడుకోబెట్టుకుని జోకొడుతూ, నీ జీవితం గురించి నాకు భయం లేదు బుజ్జమ్మ. జై ఇంకా నీ జ్ఞాపకాలతో నిన్ను తలుచుకుంటూ తన ముందున్న జీవితాన్ని శూన్యం చేసుకుంటున్నాడు. వాడి మనసు మార్చాలి అంటే నువ్వే వాడితో మాట్లాడాలి బుజ్జమ్మ. అభినయ నిద్రలోకి జారుకుంది అనుకున్న తర్వాత తనని మెల్లగా బెడ్ మీద పడుకోబెట్టి తన కిందకి వెళ్ళాడు. సాయంత్రం తన పని చూసుకుని ఆఫీస్‌కి వెళ్ళిన విక్రమ్, నందన్, కృష్ణ, జనార్దన్ అందరూ తిరిగి మ్యాన్షన్‌కి వచ్చారు. విక్రమ్ మొహంలో అలసట బాగా కనిపిస్తుంది. కానీ తన ఇంటికి రాగానే అమ్మా అభినయ ఎక్కడా అని అడిగాడు. రఘు, తను మా గదిలో పడుకుంది. తనకి ఆరోగ్యం అంతా ఓకేనే కదా. ఆ బాబు, తనకి ఒంట్లో బాగానే ఉంది. కానీ అలసటగా ఉంది అని మధ్యాహ్నం భోజనం కూడా చెయ్యలేదు. పల్లవి తిని మందులు వేసుకుందా? హా కన్నా, తను తిని విశ్రాంతి తీసుకుంటుంది. రేపు రీతు దగ్గరికి చెకప్‌కి తీసుకువెళ్దాం. బేబీ గ్రోత్ ఎలా ఉందో రీతికి కాల్ చేసి చెప్పు. విక్రమ్ అలాగే అమ్మా అని పల్లవి దగ్గరికి వెళ్ళాడు. కృష్ణ ఫ్రెష్ అవుతున్నాడు. విక్రమ్ వెళ్లి బెడ్ మీద కూర్చొని పల్లవి అని చిన్నగా తనని తట్టి లేపాడు. మెల్లగా కళ్ళు తెరిచి, అన్నయ్య అప్పుడే వచ్చేసావా అంది కళ్ళు నిలుపుకుంటూ. తనని మెల్లిగా బెడ్ రెస్ట్ కానించి కూర్చోబెట్టి, ఇక్కడ నీకు బాగానే ఉంది కదారా? హా అన్నయ్య, బాగానే ఉంది. ఎందుకు అలా అడుగుతున్నావు? నీకు బేబీకి అసౌకర్యంగా లేదు కదా? అటువంటిది ఏం లేదు అన్నయ్య, నేను బాగానే ఉన్నాను. తన తల నిమిరి, సరే నేను వెళ్ళి ఫ్రెష్ అయి వస్తాను అని వెళ్ళిపోయాడు. తన గదికి వెళ్ళాలి అనుకున్నవాడు అభినయ ఉన్న గదికి వెళ్ళాడు. బెడ్ మీద ముద్దుగా పడుకున్న తన్ని చూసి తనకి డిస్టర్బ్ కాకుండా ఎత్తుకొని వాళ్ళ గదికి తీసుకెళ్లి బెడ్ మీద పడుకోబెట్టి ఫ్రెష్ అవ్వడానికి వాష్రూమ్‌కి వెళ్ళాడు. 10 నిమిషాల తర్వాత వచ్చిన విక్రమ్‌కి అభినయ ఇంకా పడుకునే ఉండడం చూసి తన దగ్గరికి వెళ్ళాడు. స్వీటీ లే అని తన్ని నిద్రలేపాడు. నాకు బాగా నిద్రొస్తుంది. నేను ఇంకాసేపు పడుకుంటాను అంది. సమయం 6 అవుతుంది. అభినయ టక్కున కళ్ళు తెరిచి, ఏంటి అంత టైం అయిందా? అయ్యో నేను చూసుకోలేదు, సారీ అంది. సరే ఎందుకు కంగారు పడుతున్నావు? మెడిసిన్ వేసుకున్నావు కదా, కొన్ని రోజులు అలానే ఉంటుంది. మెడిసిన్ వల్లే నువ్వు ఇంతసేపు పడుకుంటున్నావు. ఏం కాదు, వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా, కిందకి వెళ్దాం. అభినయ అలాగే అని ఫ్రెష్ అయి వచ్చి ఇద్దరు కలిసి కిందకి వెళ్లారు. అభినయ నేరుగా వంటగదిలోకి వెళ్ళి, సారీ అత్తయ్య, ఇంతసేపు పడుకున్నా. తను అభినయని చూస్తూ, ఏం కాలేదురా, మందుల వల్ల అలా నిద్ర పట్టేసింది అంతేగా. అయినా నీకు ఇప్పుడు విశ్రాంతి చాలా అవసరం తెలుసా. వెళ్ళి అక్కడ కూర్చో, టీ తీసుకొస్తాను. అభినయ నాకివ్వండి, నేను అందరికి ఇస్తాను. అభినయ అమ్మగారు నువ్వు వెళ్ళి కూర్చో, నేను తీసుకొస్తాను. అభినయ పల్లవి గదికి వెళ్ళింది. తనకి స్నాక్స్ ఇస్తూ ఉన్నాడు కృష్ణ. వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా మళ్ళీ హాల్లోకి వచ్చి విక్రమ్ పక్కన కూర్చుంది. విక్రమ్ ఏమైంది, అంతా ఓకే కదా? అలా బయటకు వెళ్దామా?
విక్రమ్ చిన్నగా స్మైల్ చేస్తూ సరే స్వీటీ అని. అమ్మా, నేను అభినయ బయటకు వెళ్తున్నాం. అలాగే కన్నా, తొందరగా రండి. విక్రమ్ అలాగే అమ్మా అని కారులో అభినయని లాంగ్ డ్రైవ్ కి తీసుకెళ్లాడు. కారులో వెళ్తున్నంతసేపు అభినయ మౌనంగానే ఉంది. విక్రమ్ ఒక లోన్లీ ప్లేస్ లో కారాపి అభినయ చెయ్యి పట్టుకుని ఏం ఆలోచిస్తున్నావు అభినయ అన్నాడు. అభినయ విక్రమ్ ని హత్తుకుని విక్రమ్ చెయ్యి పొట్ట మీద పెట్టుకుని నాకు బేబీ కావాలి విక్రమ్ అని కౌగిలించుకుని ఏడుస్తూ ఉంది. విక్రమ్ స్వీటీ, ఏమయ్యింది నీకు? ఇప్పుడు ఎందుకు అలా అడుగుతున్నావు? అభినయ నేను ఆరోగ్యంగా లేనందుకే కదా మన పాప మనకు దూరమయ్యింది. విక్రమ్ జరిగింది మార్చలేము కదా స్వీటీ. నువ్వు ఆరోగ్యంగా అవ్వాలి అంటే కొంచెం సమయం పడుతుంది. అప్పటి వరకు వెయిట్ చేద్దాం. నువ్వు ఇలా జరిగిపోయిన దాని గురించి ఆలోచిస్తుంటే ఎలా? ఫాస్ట్ గా కోలుకుంటే అప్పుడు అభినయ మొహంలోకి చూస్తూ అప్పుడు నువ్వు వదలమన్నా వదలను స్వీటీ అంటూ వెంటనే అభినయ పెదవులు తన పెదవులతో మూసేశాడు. ఆ ముద్దు అలా ఎంతసేపు కొనసాగిందో తెలియదు కానీ అభినయ మనసులో ఉన్న బాధ తీరిపోయేదాకా, తనకి ఊపిరి భారం అయ్యేదాకా ఆ ముద్దుని కొనసాగించాడు. అభినయ ఊపిరి తీసుకుని తన పెదవులకు అంటుకున్న రక్తంని చేత్తో అనుకొని ఇలా ఎవరైనా ముద్దు పెడతారా? విక్రమ్ నీకు కొంచెం టైం కావాలి అని ఆగుతున్నానే. లేదు అంటే ఇప్పుడు ఇక్కడే నువ్వు ఎంత గింజుకున్నా వదిలేవాడిని కాదు. అభినయ సిగ్గుతో తలదించేసుకుంది. నువ్వు అడిగావు కదా బేబీ కావాలని. బేబీ కాదే, బేబీస్ కావాలి నాకు అంటూ మరోసారి అభినయ పెదవులు అందుకున్నాడు. ఈసారి ఆ ముద్దులో ఇద్దరు ఇద్దరు టైం మర్చిపోయారు. విక్రమ్ ఫోన్ రింగ్ అవ్వడంతో అప్పుడు తేరుకుని ఫోన్ లిఫ్ట్ చేశాడు. ఎందుకురా డిస్టర్బ్ చేశావు అని గట్టిగా అరిచాడు. అర్జున్, ఏమైంది బావా అలా అరిచావు? ఒక ఇంపార్టెంట్ పనిలో ఉంటే చెడగొట్టింది కాక ఏమయ్యింది అంటావేరా ఇడియట్. అర్జున్, మా బావ ఫుల్ ఫైర్ లో ఉన్నాడు అంటే మా చెల్లితో ఉన్నాడనమాట. సారీ బావా, క్యారీ ఆన్, మళ్ళీ కాల్ చేస్తా ఆనంచండి అని కాల్ కట్ చేశాడు. అభినయ, ఎందుకు అలా అరిచారు? పాపం అన్నయ్య ఫీల్ అయి ఉంటాడు. ఫీల్ అయింది వాడు కాదే నేను అని మంచి టైంలో డిస్టర్బ్ చేశాడు ఎదవ. ఇప్పుడు కంటిన్యూ చేద్దాం అని కార్ సీట్ ని బెండ్ చేసి అభినయ చున్నీ తీసి పక్కకు పడేశాడు. తను భయంతో ఏం చేస్తున్నారు మీరు అంది. నీకే తెలుస్తుందిగా అని భుజం మీద ఉన్న డ్రెస్ పక్కకి అని అక్కడ తన పెదవులతో రాస్తూ చిన్నగా పంటిగాట్లు పెడుతూ ఉంటే విక్రమ్ తలలోకి చెయ్యి పెట్టి గట్టిగా తన హృదయానికి అదుముకుంది. విక్రమ్, నాకు ఏదో అవుతుంది అంది చిన్నగా. విక్రమ్ వెంటనే అభినయ పెదాల్ని అందుకొని వాటి మకరందాన్ని జుర్రుకుంటూ కాసేపటికి అభినయని వదిలి కారు దిగి తన్ని తాను కాసేపు కంట్రోల్ చేసుకుని అభినయని కూడా బయటకు తీసుకొచ్చి నిన్ను బాగా ఇబ్బంది పెట్టినట్టున్నా కదా. లేదు, అలా ఏం లేదు. నా వల్లే మీరు ఇబ్బంది పడుతున్నారు. విక్రమ్ అభినయ్‌ని కౌగిలించుకొని లేదు స్వీటీ, ఇందాక చెప్పానుగా నువ్వు కోలుకున్నాక నిన్ను నిమిషం కూడా వదలనే. నువ్వు అరిచి గీపెట్టినా కూడా. అభినయ సిగ్గుతో విక్రమ్ హృదయంలో మొహం దాచుకుంటుంది. సరే, ఇప్పటికే ఆలస్యమైంది. డిన్నర్ చేసి ఇంటికి వెళ్దాం అని హోటల్‌కెళ్ళి డిన్నర్ చేసి ఇంటికి వెళ్లారు. ఇక్కడ ఇండియాలో జై ఆఫీసులో తన పని చేసుకుంటూ ఉండగా తనని ఎవరో గుచ్చి గుచ్చి చూస్తున్నట్టు అనిపించింది. ఒకసారి చుట్టూ చూసి మళ్ళీ తన పనిలో మునిగిపోయాడు. లవ్ యూ రా. నీకు ఈ విషయం ఎలా చెప్పాలో కూడా అర్థం కావడం లేదు. నువ్వు నన్ను తిరస్కరిస్తే నేను భరించలేను. కానీ నీతో ఈ విషయం చెప్పలేకపోతున్నా. మా ఇంట్లో వాళ్ళు చూసిన సంబంధం ఇష్టం లేకపోయినా చేసుకోవాల్సి వస్తుంది. అలా జరిగితే నేను నిమిషం కూడా ప్రాణాలతో ఉండలేను జై అని మనసులోనే అనుకుంటూ మౌనంగా రోదిస్తుంది. తన పక్కనే ఉన్న స్వాతి, ఇంకా ఎన్ని రోజులే నువ్వు ఇలా బాధపడుతుంటావు? నువ్వు నీ ప్రేమను జైకి చెప్తేనే కదా తెలిసేది. ఇలా నీలో నువ్వు బాధపడుతుంటే నాకు ఎలా అర్థమవుతుంది? చెప్పాలనే ఉంది అని చెప్పాక నువ్వు కాదు అంటే ముందు నువ్వు చెప్పి చూడు. కాదు అంటే నువ్వు తన్ని ఎంతలా ఇష్టపడుతున్నావో నీకు అర్థమయ్యేలా చెప్పు. నీ ప్రేమలో నిజాయితీ ఉంటే నీ ప్రేమను ఖచ్చితంగా అంగీకరిస్తాడు. జై ఎలాంటి వాడో మనందరికీ బాగా తెలుసు. ముందు ధైర్యంగా వెళ్ళి విషయం చెప్పు. నీ కళ్ళల్లో జై మీద ప్రేమ కనబడుతుంది. ఈ పిచ్చి భయంతో విషయం చెప్పకుండా జైని దూరం చేసుకోకు. అయితే ఈ రోజు ఎలా అయినా తనకి చెప్పేస్తాను. ఆల్ ది బెస్ట్ అని ఇద్దరు పనిలో మునిగిపోయారు. లంచ్ టైంలో క్యాంటీన్లో ఒంటరిగా కూర్చున్న జై ముందుకు వెళ్ళి నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి జై అంది. జై తనని కూర్చోమని చెప్పిన తర్వాత నువ్వు ఏం చెప్పాలి అనుకుంటున్నావో నాకు తెలుసు ఆద్య. అది జై అని చూస్తూ ఉంటే నువ్వు నన్ను ఇష్టపడుతున్నావు అని చెప్పాలి అనుకుంటున్నావు అంతేనా? జై అలా అనగానే ఆద్య షాక్ లో ఉండిపోయింది. వెనక్కి వేసి నన్ను ఈ లోకంలోకి తీసుకొచ్చి నాకు ఎలా తెలుసు అనుకుంటున్నావా? నేను కూడా ఒకరిని ప్రాణంగా ప్రేమించాను ఆద్య. అలా అనగానే ఆద్య కంట్లో నీరు ప్రమేయం లేకుండానే వస్తున్నాయి.
కన్నీరు తుడుచుకొని, సారీ జై, నిన్ను ఇబ్బంది పెట్టాలి అని నేను అనుకోవడం లేదు. నువ్వు ప్రేమించే అమ్మాయి నిజంగా అదృష్టవంతురాలు. ఆల్ ది బెస్ట్ జై అని ఆద్య వెళ్ళిపోతుంటే చెయ్యి పట్టుకొని, నేనింకా చెప్పడం అవ్వలేదు. సరే 2 నిమిషాలు కూర్చో అని, నేను ప్రేమించింది నా మరదల్ని. తనకి కూడా నేనంటే చాలా ఇష్టం. ఆ పెళ్లి పీటల దాకా వచ్చి ఆగిపోయింది. అనుకోకుండా తనకి ఇంకొకరితో పెళ్లి జరిగింది. తనని మర్చిపోవడానికి ట్రై చేస్తున్నా. నా వల్ల అవ్వడం లేదు. ఇదంతా నీకెందుకు చెప్తున్నానో తెలుసా? నువ్వు నా మీద ఆశలు పెట్టుకోకూడదు అని చెప్తున్నా. ఆద్య, నువ్వు నీ మరదల్ని ఎలా ప్రాణం కన్నా చిన్నగా ప్రేమించావో, నేను కూడా నిన్ను అలానే ప్రేమించాను జై. నువ్వు తనని ఎలా మర్చిపోలేవో, నేను కూడా నిన్ను అలాగే మర్చిపోలేను. నువ్వు అనొచ్చు మనం ఫ్రెండ్స్‌లా ఉందామని. ప్రేమించిన వాడిని ఎప్పుడూ ఒక ఫ్రెండ్‌లా అనుకోదు. నిన్ను తప్ప నా జీవితంలో మరొకరిని నా భర్తలా ఊహించుకోలేను. అలా అని నిన్ను ప్రేమిస్తున్నా అని ఇబ్బంది కూడా పెట్టను. ఎప్పటిలాగే నిన్ను చూస్తూ ఆరాధిస్తుంటాను. అంతేకాని నా వల్ల నీకెటువంటి ఇబ్బంది కలగదు జై అని అక్కడి నుండి కన్నీటితో వెళ్ళిపోయింది. ఇదంతా విన్న జై అండ్ భరత్ వచ్చి జై భుజం మీద చెయ్యి వేసి, "ఏం జరుగుతుందిరా ఇక్కడ? అసలు ఆద్య నిన్ను ప్రేమించడం ఏంటి? ఎప్పటి నుండి? తను నిన్ను ఇష్టపడుతున్నట్టు ఎలా తెలిసింది? "ఏయ్! నన్ను ఒక సంవత్సరం నుంచి ప్రేమిస్తుందిరా. తన చూపులెప్పుడు నన్ను గుచ్చుతూనే ఉంటాయి. కానీ తను తన పరిమితులు ఎప్పుడు దాటలేదు. దూరం నుండి నన్ను చూస్తూ ఆరాధించేది. నా పెళ్లి తర్వాత తనకు చెప్పాలి అనుకున్నా. కానీ నా పెళ్లి ఆగిపోయింది. ఇది నీకు తప్ప ఎవరికీ తెలియదు కదా!" ఇప్పుడు ఆద్యకి చెప్పాను. భరత్ ఏమంది? నువ్వు చెప్పింది మొత్తం విన్న భరత్, ఆద్య అన్న దాంట్లో కూడా నిజం ఉంది కదరా! నువ్వు ఒక్కసారి తన గురించి ఆలోచించు. మంచి అమ్మాయిరా. ఆద్య నీకు కూడా తెలుసు. మరి అలాంటి స్వచ్ఛమైన అమ్మాయి ప్రేమను ఎలా కాదనుకుంటావురా? జై, నేను దేని గురించి ఆలోచించే పరిస్థితిలో లేనురా. అందుకే నన్ను నా మీద ఆశలు పెట్టుకోవద్దు అని చెప్తున్నా. కానీ ఆద్య వినిపించుకోవడం లేదు. ఏమో, నువ్వే తన ప్రేమకు లొంగిపోతావేమో, ఎవరికి తెలుసు. పద, లంచ్ టైం అయ్యి చాలా సేపయింది అని ఇద్దరు వర్క్ లో మునిగిపోయారు. అభినయతో బయటకు వెళ్లిన విక్రమ్ అర్ధరాత్రి ఇంటికి వచ్చారు. వాళ్ళ కోసమే చూస్తున్న రఘు గారు వాళ్ళు రాగానే, బుజ్జమ్మ, ఎందుకింత ఆలస్యమైంది? విక్రమ్ అభినయ భుజం మీద చెయ్యి వేసి దగ్గరికి లాక్కొని, ఏంటి మామ అలా అడుగుతున్నావ్? అల్లుడు కూతురు అలా సరదాగా తిరిగి వస్తే హ్యాపీగా ఫీల్ అవ్వాల్సింది పోయి కంగారు పడుతున్నావ్? రఘు, అంటే అభినయ ఇంకా పూర్తిగా కోలుకోలేదు కదా, అందుకే అలా అడిగాను. తప్పుగా అనుకోకు. నా స్వీటీని ఎలా చూసుకోవాలో నాకు తెలియదా మామ? ఇక మీరు వెళ్లి పడుకోండి అని అభినయతో తన గదికి వెళ్ళాడు. రఘు కూడా తన గదికి వెళ్లి పడుకోగానే, లలిత గారు, నేను చెప్పానుగా అల్లుడు గారు ఉండగా అభినయ గురించి భయపడక్కర్లేదు అని. రఘు, నిజం చెప్పావు విమల. అభినయ గురించి నాకు ఎటువంటి భయం లేదు. తను చేరవలసిన చోటుకే చేరుకుంది. కానీ ఇక్కడ ఉన్నన్ని రోజులు నా బిడ్డని కళ్ళారా చూసుకోవాలి అని నా బాధ. మరి మనం ఇక్కడి నుండి వెళ్ళిపోతే ఎప్పుడో కదా చూసేది అని. విమల, మీ బాధ నాకు అర్థం. మాలతి, మీ బాధ నాకు అర్థమవుతుంది. కానీ తప్పదు కదా. ఆడపిల్ల అన్న తర్వాత ఇవన్నీ మామూలే. మన అమ్మాయిని సొంత కూతుర్లా చూసుకునే అత్తామామలు దొరికారు. మన అమ్మాయికి ఇష్టం లేకున్నా బలవంతంగా పెళ్లి చేసుకున్నా కానీ అభినయ మనసులో తన స్థానం సంపాదించుకోవాలి అని అల్లుడు గారు చాలా ట్రై చేసి తన ప్రేమతో అభినయ మనసులోనే తన మీద ప్రేమను పుట్టించాడు విక్రమ్. మన అభినయ ఇక్కడ సంతోషంగా ఉంటుంది అని తనని చూసిన తర్వాత తెలిసింది. రఘు, అది చాలా మనకు. కానీ జై కూడా ముందుకు వెళ్తే బాగుంటుంది. మాలతి, నేను కూడా అదే కోరుకుంటున్నా. తను కూడా పెళ్లి చేసుకుంటే అంతకు మించి మనకు ఏం కావాలి చెప్పండి. ఇక పడుకోండి. ఇప్పటికే బాగా ఆలస్యమైంది. రేపు నందు బాబు మనల్ని బయటికి తీసుకెళ్తా అన్నాడు. ఇక్కడ కొన్ని ప్రాంతాలు బాగుంటాయంట. రఘు, అలాగే వెళ్దాం. మరి ఎప్పుడు వస్తామో తెలియదు కదా. గదికి వెళ్ళి, అభినయ, ఏంటి మీరు నాన్న ముందు అలా మాట్లాడుతున్నారు? నేను మాట్లాడాలనుకుంటే నా నోటి వెంట మాట రాకుండా నా నడుము మీద చేత్తో ప్రెస్ చేస్తున్నారు. విక్రమ్, మరి ఏం చేయమంటావ్? నిన్ను చూస్తూ మడికట్టుకుని కూర్చోవాలి అంటే నా వల్ల కావడం లేదు. మీతో నేను వాదించలేను అని ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళింది. విక్రమ్ కూడా తన వెనకే వెళ్తుంటే, మీరెక్కడికి అంది. అంటే నేను కూడా నీతో కలిసి ఫ్రెష్ అవ్వాలి అనుకుంటున్నా. అభినయ కోపంగా చూసి వాష్రూమ్ డోర్ క్లోజ్ చేసింది. 10 నిమిషాల తర్వాత డ్రెస్ చేంజ్ చేసుకుని బెడ్ మీద వాలింది. విక్రమ్ కూడా ఫ్రెష్ అయ్యి అభినయని కౌగిలించుకొని పడుకున్నాడు. మరుసటి రోజు నందన్ అభినయ తల్లిదండ్రుల్ని, తన పెద్దమ్మ పెదనాన్నని తీసుకుని బయటకు వెళ్ళాడు. విక్రమ్, కృష్ణ ఇద్దరు ఆఫీస్కి వెళ్తూ సాయంత్రం మనం కూడా వెళ్దాం అని చెప్పి వెళ్లారు. పల్లవి అభినయతో మాట్లాడుతూ, అవును
జై ఎలా ఉన్నాడు?" అంది. నేను కూడా కాల్ చేసి చాలా రోజులైంది. అయితే ఒకసారి కాల్ చెయ్యి. నేను కూడా తనతో మాట్లాడతాను. అభినయ్‌కి జైకి కాల్ చేసింది. నిద్రలో ఉన్న తను ఈ టైంలో కాల్ వస్తుంది అంటే అది అభినయ నుండి అని ఫోన్ తీసి, "హలో బుజ్జమ్మ" అని అన్నాడు. "బావ ఎలా ఉన్నావు? చాలా రోజులైంది నువ్వు నాకు కాల్ చేసి. నీకు ఇప్పుడు విశ్రాంతి అవసరం కదా! ఎందుకు డిస్టర్బ్ చేయడం అని కాల్ చేయడం లేదు." "అవును అత్తయ్య వాళ్ళు వచ్చారు కదా! ఎలా ఉన్నారు?" "అమ్మ అత్తయ్య వాళ్ళని ఇక్కడ స్థలాలు చూపించాలి అని నందు తీసుకువెళ్ళాడు." అభినయ చేతిలో నుండి ఫోన్ లాక్కొని, "హలో అన్నయ్య ఎలా ఉన్నావు?" అంది జైని. పల్లవి, "నేను బాగున్నా. నీ ఆరోగ్యం ఎలా ఉంది?" "బాగుంది అన్నయ్య. మీరు ఎలా ఉన్నారు?" "నేను బాగున్నారా? అభినయ బానే ఉంది కదా? తన ఆరోగ్యం అంతా ఓకే కదా?" "తను బానే ఉంది. కొన్ని రోజుల్లో పూర్తిగా సెట్ అవుతుంది. నీ గురించి చెప్పు. ఎలా ఉన్నావు? ఎక్కడ పని చేస్తున్నావు?" "జై, నేను చాలా బాగున్నాను. ఇక్కడ కంపెనీలో పనిచేస్తున్నా. మరి లైఫ్‌లో ముందుకు వెళ్ళొచ్చుగా అన్నయ్య. దానికి నాకు కొంచెం టైం కావాలిరా. బుజ్జమ్మ హ్యాపీగా ఉంటే నేను కూడా నా లైఫ్‌లో ముందుకు వెళ్తాను. విక్రమ్ తనని బాగా చూసుకుంటున్నాడు అని తెలుసు. కానీ అభినయ తన మనసులో ఎక్కడో విక్రమ్ అంటే అభినయకి భయం ఉంది. అది పూర్తిగా తొలగిపోవాలి పల్లవి. నువ్వు అక్కడ ఉన్నావుగా, వాళ్ళని మరింత దగ్గర చేసే బాధ్యత నీదే. మీరు కోరుకున్నట్టుగా నేను కూడా పెళ్లి చేసుకొని సంతోషంగా ఉంటాను. ఇప్పటికే చాలా లేట్ అయింది. బాయ్ అని ఫోన్ కట్ చేశాడు. అభినయ అన్నయ్యకి కొంచెం టైం కావాలి అంటే, కానీ హ్యాపీగా ఉంటే చూడాలి అనుకున్న దాన్ని భావని ప్రాణంలో ప్రేమించే అమ్మాయి తన జీవితంలోకి రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇద్దరు ఇంట్లోకి వెళ్లి టీవీ చూడడం స్టార్ట్ చేశారు. అభినయ్‌తో ఫోన్ మాట్లాడాక నిన్ను మర్చిపోయి ఇంకొకరిని నా లైఫ్‌లోకి ఆహ్వానించాలి అంటే కష్టంగా ఉంది బుజ్జమ్మ. కానీ విక్రమ్ నిన్ను ఎలా చూసుకుంటున్నాడో తెలిసాక చాలా ప్రశాంతంగా ఉంది నాకు. నువ్వెప్పుడూ సంతోషంగా ఉండాలి అని ఆ దేవుడిని కోరుకుంటూ నిద్రలోకి జారుకున్నాడు. అభినయ, పల్లవి టీవీ చూస్తూ ఉండగా, పల్లవి, "అవునే జయ అన్నయ్య ఒంటరిగా ఉంటున్నాడు కదా! నువ్వైనా చెప్పొచ్చుగా తనకి ఇంకో పెళ్లి చేసుకోమని. నేను చాలా సార్లు చెప్పాను. నాకు కొంచెం టైం కావాలి అంటున్నాడు. బావ అలా నా గురించి ఆలోచిస్తూ బాధపడుతుంటే నాకు కష్టంగా ఉంది తెలుసా? నువ్వు ఫీల్ అవ్వకు. అన్నయ్యకి మంచి అమ్మాయి, తనని అర్థం చేసుకునే అమ్మాయి తన జీవితంలోకి వస్తుంది చూడు." ఇంతలో తన కడుపులో ఉన్న బేబీ కిక్ ఇవ్వగానే, "అమ్మా" అని అరిచింది. అభినయ భయంగా, "ఏమైంది? అలా అరిచావు? కడుపులో నొప్పిగా ఉందా?" అని ఫోన్ తీసుకొని విక్రమ్‌కి కాల్ చేస్తుంటే, పల్లవి, "ఏయ్ కంగారు పడకు. బేబీ కిక్ ఇచ్చింది. ఏం కాలేదు నాకు." అభినయ సంతోషంగా, "నిజమా?" అంది. "అవును. కావాలంటే నువ్వు చూడు" అని తన పొట్ట మీద చెయ్యి పెట్టి, "కన్నా మీ అత్తకు పాప పుడితే నువ్వే పెళ్లి చేసుకోవాలి." బేబీ 2 సార్లు కిక్ ఇవ్వగానే అభినయ, పల్లవి, "బేబీ కిక్ ఇచ్చింది తెలుసా?" అంది నవ్వుతూ. "మరి అన్నయ్య, నువ్వు తొందరలో నాకు కొడుకు పెళ్ళాన్ని కని ఇవ్వాలి." అభినయ, "నాకలా అవ్వకుంటే నీ మాట నిజం చేసేదాన్ని." పల్లవి, "నువ్వు ఇలా బాధపడితే నేను మీతో మాట్లాడను చెప్తున్నా." అభినయ, "అలాగే ఆగు నీకు జ్యూస్ తీసుకొస్తా" అని వెళ్తుంటే, "ఇప్పుడేగా తాగాను. ఇది నా అల్లుడు కోసం" అని కిచెన్‌లోకి వెళ్ళింది. పల్లవి తల కొట్టుకుంటూ ఇప్పుడు జ్యూస్ నా వల్ల కాదు అని అనుకుంటుంది. మరుసటి రోజు యథావిధిగా ఆఫీస్‌కి వెళ్ళాడు జై. రోజులానే తనకన్నా ముందే వచ్చిన ఆద్య జైని చూస్తూ ఉంది. తను ఆద్యని చూసి తన పని మొదలుపెట్టాడు. కాసేపటికి ఆద్య జై ముందుకు వెళ్లి, "నేను చెప్పింది ఏం ఆలోచించావు? దేని గురించి?" అని అడిగాడు. "మన పెళ్లి గురించి." జై, "నేను నీకు నిన్నే చెప్పానుగా ఆద్య. నేనిప్పుడు పెళ్లి గురించి ఆలోచించలేను" అని. ఆద్య కూడా, "నేను కూడా నీలా ఆలోచించే చెప్తున్నా. నీ ప్రేమ ఎంత నిజమో నా ప్రేమ కూడా అంతే నిజం. నువ్వు ప్రేమించిన అమ్మాయికి పెళ్లయ్యి తన భర్తతో హ్యాపీగా ఉంది. నువ్వు కోరుకుంది కూడా అదే కదా! మరి నా ప్రేమ నీకు అర్థం కావడం లేదు" అంది బాధగా. జై ఆద్య చెయ్యి పట్టుకొని దగ్గరికి లాక్కొని, "నేను నిన్నే చెప్పాగా నాకు పెళ్లి గురించి ఎటువంటి ఆలోచన లేదు అని. ఒకసారి చెప్తే అర్థం కాదా నీకు? ఆద్య, నువ్వు ఇక్కడ ఉన్నావో" అని తన హృదయం మీద చెయ్యి పెట్టుకొని చూపిస్తూ, "నా మనసు నిన్ను కోరుకుంటుంది. నువ్వు లేకపోతే ఈ ఆద్య లేదు." జై అసహనంగా, "నీకెలా చెప్పాలి? నాతో ఉంటే నువ్వు హ్యాపీగా ఉండలేవు. నా ప్రాణం ఉన్నంత వరకు అభినయ నా మనసులో ఉంటుంది. నన్ను ప్రేమించినంతగా ఇంకొకరిని ప్రేమించలేను. నా లైఫ్‌లోకి వచ్చే అమ్మాయి నా నుండి ప్రేమను కోరుకుంటుంది కదా! అది తనకు మనసారా అందించలేను ఆద్య. అయితే నువ్వు జీవితమంతా ఇలా ఒంటరిగా ఉండిపోతావా?" జై, "చెప్పలేను. మా అమ్మ, నాన్న సంతోషం కోసమైనా నేను పెళ్లి చేసుకుంటాను." "అదే నన్ను చేసుకోవచ్చుగా జై. నా వల్ల నీ జీవితం నాశనం అవ్వడం నాకిష్టం లేదు. నువ్వు ఇంక నన్ను విసిగించకు" అని తన చెయ్యి వదిలి ఆఫీస్ వర్క్‌లో బిజీ అయ్యాడు.
ఆద్య కూడా తన పని మొదలుపెట్టింది. వీళ్ళిద్దరిని గమనిస్తూ భరత్ ఎవరెవరికో కాల్ చేసి విషయం చెప్పి ఫోన్ పెట్టేశాడు. అలా ఆ రోజు నుండి ఆద్య జైని చూస్తూ తన పని చేస్తుంది కానీ, నన్ను ఇబ్బంది పెట్టడం లేదు. జై నన్ను అర్థం చేసుకున్నందుకు ధన్యవాదాలు అని మనసులోనే అనుకొని, నీకు నేను కరెక్ట్ కాదు. నాకన్నా మంచివాడు నీకు భర్తగా వస్తాడు. విక్రమ్, కృష్ణ ఇంటికి వచ్చే వరకు పల్లవి జాగ్రత్తగా చూసుకుంది. వాళ్ళు రాగానే పల్లవి, బావా, అన్నయ్య, నేను కూడా రేపటి నుండి మీతో ఆఫీస్‌కి వస్తాను. కృష్ణ ఏమయింది? ఇంత పెద్ద డిసిషన్ తీసుకున్నావ్? ఇంట్లో ఉంటే ఇది నన్ను తిండి పెట్టి చంపేలా ఉంది. ప్రతి అరగంటకి ఒకసారి ఏదో ఒకటి పెడుతుంది. తినకపోతే తనే తినిపిస్తుంది. అందుకే నేను కూడా ఆఫీస్‌కి వస్తాను. విక్రమ్, అభినయ ఏం చేశావు? తను అంత భయపడిపోయింది. నేనేం చేయలేదు. తనకి ఎప్పటికప్పుడు అన్నీ ఇచ్చాను అంతే. కృష్ణ, తను అలానే అంటుంది కానీ నువ్వు ఏం పెట్టాలి అనుకున్నావో అన్నీ పెట్టేయ్. డాక్టర్ కూడా తను వీక్‌గా ఉంది అని చెప్పిందిగా. అభినయ, అయితే ఇంకా ఎక్కువ పెట్టాలి నీకు అంది. పల్లవి విక్రమ్ దగ్గరికి వచ్చి, అన్నయ్య నువ్వే నన్ను కాపాడు ప్లీజ్. అన్నా చెల్లి ఇద్దరు నన్ను ఇబ్బంది పెట్టాలి అని చూస్తున్నారు. విక్రమ్, ఏం కాదురా, నీకోసమేగా. నీకు ఇబ్బందిగా ఉంటే తిన్న తర్వాత కాసేపు నడువు, నీకు విశ్రాంతిగా ఉంటుంది. నీ కోసం, బేబీ హెల్త్ కోసం. సరేనా? నువ్వు చెప్పావుగా అని రూమ్‌లోకి వెళ్ళింది. తన వెనకే కృష్ణ కూడా వెళ్ళాడు. విక్రమ్, స్వీటీ, నువ్వు మధ్యాహ్నం లంచ్ తర్వాత మందులు వేసుకున్నావా? అభినయ, అది మర్చిపోయాను. ఇప్పుడు వేసుకుంటాను అని గదికి వెళ్తుంటే విక్రమ్ అభినయ చెయ్యి పట్టుకొని మీదకి లాక్కొని కోపంగా చూస్తూ, నువ్వు ఇంకోసారి ఇలా నీ ఆరోగ్యం నెగ్లెక్ట్ చేశావనుకో, చెప్పను, చేసి చూపిస్తా. అభినయ, సారీ, ఇంకోసారి అలా చేయను. రండి ఫ్రెష్ అవుదురు అని ఇద్దరు గదికి వెళ్ళగానే డోర్ క్లోజ్ చేసి అభినయ పెదవులు అందుకొని ముద్దు పెడుతున్నాడు. విక్రమ్ అలా చేస్తాడని ఊహించని అభినయ ముద్దు సహకరిస్తుంది. కాసేపటికి అభినయాన్ని వదిలి, నువ్వు తొందరగా కోలుకోవాలి స్వీటీ అని నుదుటిని ముద్దు పెట్టి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాడు. అభినయ కిందకి వెళ్లి పని మనిషితో విక్రమ్‌కి, కృష్ణకి టీ రెడీ చేసి ఉంచమంది. కృష్ణ ఫ్రెష్ అయ్యి వచ్చి పల్లవి పక్కన కూర్చొని, ఒంట్లో ఎలా ఉంది బంగారం అన్నాడు. బానే ఉంది బావా, ఇబ్బందిగా ఉంటే చెప్పు. ఇంకో 2 రోజుల్లో డాక్టర్ అపాయింట్మెంట్ ఉంది నీకు. హా, అభినయని చెకప్ కూడా ఉందిగా, ఇద్దరం వెళ్తాం. మేము కూడా వస్తాం మీకు తోడుగా. బేబీ ఏమంటున్నాడు అని తన పొట్ట మీద చెయ్యి వేశాడు. మమ్మీని ఇబ్బంది పెట్టకు కన్నా, తను చాలా అలసిపోతుంది అంటే లోపల బేబీ మూవ్ అయ్యింది. కృష్ణ హ్యాపీగా, ఏయ్ బేబీ కదులుతోంది తెలుసా? పల్లవి, హా బావా, ఉదయం నుండి అభినయ ఏదో ఒకటి అనడం, బేబీ కదలడం అవుతుంది. కృష్ణ పొట్ట మీద ముద్దు పెట్టి, నాన్న మీకోసం వెయిట్ చేస్తున్నాను కన్నా. మీరు ఆరోగ్యంగా ఉండాలి. అలా ఉండాలి అంటే మీ అమ్మ మంచి తిండి తినాలి కదా అంటుంటే బేబీ మరోసారి కదిలింది. పల్లవి, చూడు అంతే చూస్తున్నా బావా, నీ పాప పుట్టక ముందే నీ వైపే ఉంది. ఇక పుట్టాక నా మాట వింటుందా అంటే ఫీల్ అవ్వకు బంగారం. నీ తర్వాతే వాళ్ళు. ఓకేనా? పల్లవి, ఏం లేదు. ఇప్పుడు అలా అని తర్వాత వాళ్ళంటేనే ఇష్టం అంటావు అని అలిగినట్టు ముఖం పెడుతుంది. కృష్ణ, నువ్వు అలా పెట్టకే. కంట్రోల్ చేసుకోవాలి అంటే కష్టం. పల్లవి, నిన్ను కంట్రోల్ చేసుకోమని ఎవరు చెప్పారు బావా అంది సిగ్గుతో తల వంచుకుంటూ. కృష్ణ, ఏయ్ నీకు ఇబ్బంది ఏం లేదుగా అంటే ఈ టైంలో అని అంటుంటే పల్లవి కృష్ణ పెదాలు అందుకొని ముద్దు పెడుతుంది. తన ప్రియసఖి సమ్మతం తెలపడంతో ఆ ముద్దు కొనసాగిస్తూ ఇన్ని రోజులు విరహ తాపాన్ని తీర్చుకోవడంలో బిజీ అయ్యారు ఇద్దరు. పల్లవికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా తనలో కలిసిపోయాడు. అలా ఇద్దరు ఎంతసేపు ఉన్నారో కూడా తెలియదు. పల్లవి ముఖంలో అలసట గమనించి తన నుండి లేచి పక్కకు పడుకొని ఇద్దరికి కలిపి దుప్పటి కప్పి, ఏమైంది బంగారం, అలసిపోయావా? నీకు ఇబ్బందిగా ఏం లేదు కదా అని అడిగాడు. పల్లవి, అలాంటిది ఏం లేదు బావా, ఇన్ని రోజులు నీకు దూరంగా ఉన్నా కదా, అందుకే నువ్వు ఫీల్ అయ్యావేమో అని. కృష్ణ, పిచ్చి, అలా ఎలా ఆలోచిస్తావే? ఈరోజు నీ ఫేస్ లో క్యూట్నెస్ చూసి టెంప్ట్ అయ్యాను. కానీ నీ డెలివరీ వరకు నీ నిదానంగా ఉండాలి అనుకున్నా. ఇక నువ్వు కూడా ఓకే అనేసరికి ఆగలేక పోయా అంతే. కృష్ణ ఫ్రెష్ అవ్వాలి అని వెళ్తుంటే, వెళ్ళకు బావా, ఇలానే ఉండు కాసేపు ప్లీజ్. కృష్ణ పల్లవిని హత్తుకొని, ఏమయ్యింది నీకు ఈరోజు? ఏమో బావా, ఇలానే ఉండాలి అనిపిస్తుంది. కృష్ణ పల్లవి తల నిమురుతూ, ఒళ్ళు నొప్పులు ఉన్నాయా? కొంచెం నువ్వు కంగారు పడకు, ఇలా కాసేపు ఉండు చాలు అని తన్ని హత్తుకొని కళ్ళు మూసుకుంది. కృష్ణ కూడా ఆఫీస్ వర్క్ లో అలసిపోవడంతో తను కూడా మెల్లగా నిద్రలోకి జారుకున్నాడు. విక్రమ్ ఫ్రెష్ అయ్యి కిందకి వచ్చి టీ తాగి అభినయతో మాట్లాడుతున్నాడు. అభినయ, ఇంకా పల్లవి అన్నయ్య రాలేదు. వాళ్ళు కూడా టీ తాగుతారు కదా, నేను వెళ్ళి పిలుచుకొస్తాను అని వెళ్తుంటే తన చెయ్యి పట్టుకొని ఆపి, ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారో నువ్వు వాళ్ళని డిస్టర్బ్ చేయకు అన్నాడు.
ఇప్పుడేం చేస్తారు? ఫ్రెష్ అయ్యి పల్లవితో మాట్లాడుతుంటాడు అన్నయ్య. అంతేగా నా చెల్లి నీ అంత పిచ్చిది కాదులే. వాళ్ళకి తాగాలి అనిపించినప్పుడు తాగుతారు కానీ, నువ్విక్కడే కూర్చో అని తనతో మాట్లాడుతుంటే, బయటకు వెళ్లి విక్రమ్ తల్లిదండ్రులు, అభినయ తల్లిదండ్రులు వచ్చారు. వాళ్ళ మొహాలు చూసి బాగా అలసటగా కనిపించడంతో, అభినయ వాళ్ళ కిచెన్‌లోకి వెళ్లి నీళ్లు తెచ్చిచ్చింది. కాసేపటికి పని మనిషి టీ, స్నాక్స్ తీసుకొచ్చిచ్చింది. టీ తాగి రిలాక్స్ అయ్యారు. విక్రమ్, అమ్మా నువ్వు కూర్చో. అభినయ పని మనిషి ఉందిగా, తను చూసుకుంటుంది. మీరందరూ బాగా అలసిపోయారు కదా! నందన్, వదినా నువ్వు మా గురించి దిగులు పడకు. ముందు కూర్చో అంటూ విక్రమ్ పక్కన కూర్చుంది. వాళ్ళు మీరు ఫ్రెష్ అయ్యి వస్తాం అని వెళ్తూ అభినయ, పల్లవి కనిపించడం లేదు. తను, అన్నయ్య, పల్లవి గదిలో ఉన్నారు అత్తయ్య అని చెప్పింది. సరే అని తను పైకి వెళ్ళింది. రూమ్‌లో కృష్ణ, ఏయ్ పల్లవి లే ఫ్రెష్ అవుదాం పద. బావ నాకు ఇలానే బాగుంది. నువ్వు ఇలా ఉంటే నాకు ఏదో అవుతుందే. ఇప్పటికే నువ్వు ఇబ్బంది పడ్డావు. నేను బానే ఉన్నా బావ అంటూ మంచం దిగుతుంటే ఆగు అని ఒంటికి టవల్ చుట్టుకొని తన్ని ఎత్తుకొని వాష్‌రూమ్‌కి తీసుకెళ్ళి ఇద్దరూ కలిసి ఫ్రెష్ అయ్యి వచ్చారు. నువ్వు ఇక్కడే ఉండు. నీకు తినడానికి ఏమన్నా తీసుకొస్తా అని వెళ్తుంటే రూమ్‌లో ఒక్కదాన్నే ఉండలేను బావ. పద నేను కూడా వస్తాను అని ఇద్దరు హాల్లోకి వెళ్లారు. వస్తున్న ఇద్దరిని చూసి ముసిముసిగా నవ్వుకుంది అభినయ. ఆద్య జైని చూస్తూ ఉంది కానీ తనని ఇబ్బంది పెట్టడం లేదు. జై కూడా కొన్ని రోజులు నువ్వే అర్థం చేసుకుంటావు ఆద్య. నీకు మంచి భాగస్వామి రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నాతో నువ్వు హ్యాపీగా ఉండలేవు ఆద్య. జై మనసులో మాటలు అర్థం అయినట్లుగా నీకు తప్ప నా జీవితంలో ఇంకొకరికి స్థానం ఇవ్వలేను. వీళ్ళిద్దరిని గమనిస్తున్న భారత్ తన ఫోన్ తీసుకొని జై పేరెంట్స్ కి కాల్ చేసి విషయం చెప్పాడు. వాళ్ళకి హ్యాపీగా ఉన్న జై ఆ అమ్మాయితో ప్రవర్తించిన తీరు వాళ్ళకి బాధ కలిగింది. మనం ప్రేమించిన వారికన్నా మనల్ని ప్రేమించేవారు మన జీవితంలోకి రావటం అదృష్టం అంటారు. జై అది కాదు అనుకుంటున్నాడు. వాడికి ఇలా వదిలేయడం కరెక్ట్ కాదు కదండి. అలా అని బలవంతం చేయలేం కదా. ఇలానే ఉంటే వాడు అభినయ గురించి ఆలోచిస్తూ తన జీవితం నాశనం చేసుకుంటాడు. మన కళ్ళ ముందు వాడి జీవితం ఇలా ఉంటే మనం చూసి తట్టుకోగలమా చెప్పండి. నువ్వు బాధపడకు. ఈ సమస్యకు ఒక పరిష్కారం ఆలోచిస్తాను. జై పెళ్లి చేసుకొని పిల్లా పాపలతో సంతోషంగా మన కళ్ళ ముందు ఉంటాడు చూడు. అది చూడాలనే నా కోరిక కూడా. అందుకు కొంచెం టైం పడుతుంది. నువ్వు ఇలా తొందరపడకు అని జై నాన్న, జై అమ్మతో అన్నాడు. అర్జున్, రీతు కన్నా ముందే వచ్చి ఫ్రెష్ అయ్యి బాబుతో ఆడుతూ ఉన్నాడు. కాసేపటికి రీతు కూడా వచ్చి వాళ్ళతో కలిసింది. తన ఫేస్‌లో అలసట చూసి ఎందుకే అంతలా అలసిపోయి రావటం? ఇంకో డాక్టర్‌కి అప్పజెప్పి రావచ్చు కదా! నువ్వు రోజు ఇలా వస్తున్నావు. వాడికి నీతో ఆడుకోవాలనుంది రీతు. నాతో అదే చెప్తున్నాడు. అందుకే నేను కూడా తొందరగా వస్తున్నా. రేపు లీవ్ పెట్టు. విక్రమ్ తల్లిదండ్రులు వచ్చారుగా వాళ్ళని కలిసి వద్దాం. సరే నేను ఫ్రెష్ అయ్యి వస్తాను. ఆరు అప్పటి వరకు వాడిని చూసుకో అని గదికి వెళ్ళింది. ఇద్దరికి స్నాక్స్ తీసుకురమ్మని పని మనిషికి చెప్పి పల్లవిని తన పక్కన కూర్చోబెట్టుకుంది అభినయ. తన చెవిలో చిన్నగా ఇంతసేపు రూమ్ లో ఏం చేశారే? పల్లవి ఏం చేస్తామే బాబు నిద్రపోయాం. అవును బాగా అలసిపోయి నిద్రపోయారు అని నవ్వింది. పల్లవి కోపంగా చూస్తూ నవ్వకు చంపుతా. నాకు టైం వస్తుంది. అప్పుడు చెప్తా. నీకు ఆ ఛాన్స్ ఇవ్వనే. ఇంతలో స్నాక్స్ తో తన ముందు వంట మనిషి నిలబడ్డంతో తిను బాగా అలసిపోయావ్ అంది. తనకు కూడా ఆకలిగా అనిపించడంతో కామ్‌గా తింటూ అమ్మ వాళ్ళు వచ్చారా? హా! ఇందాకే వచ్చారు. నీ గురించి అడిగితే రెస్ట్ తీసుకుంటున్నావా అని చెప్పా. ఫ్రెష్ అయ్యి వస్తామని వెళ్లారు. అభినయ, అమ్మ, విక్రమ్ అమ్మగారు కిందకు రాత్రికి ఏం చేయాలో మాట్లాడుకుంటుంటే రాజ్, అమ్మ ఇప్పుడే కదా వచ్చారు. ఏం చేయాలో పని మనిషికి చెప్పండి. ఈ రోజుకి మీరు బాగా అలసిపోయినట్టున్నారు కదా! రెస్ట్ తీసుకోండి. అభినయ, అవును అత్తయ్య నేను చూసుకుంటా అంది. వాళ్ళు కూడా అలాగే అని వాళ్ళు చూసిన వాటిని గురించి పల్లవికి చెప్తుంటే, బావా నాకు బయటకు తిరగాలని ఉంది. నన్ను కూడా తీసుకువెళ్ళవా అంది. రేపు రీతు వస్తుంది కదా అని అడిగి అప్పుడు తీసుకువెళ్తా అన్నాడు. జనార్దన్ కిందకి వచ్చి, విక్రమ్ ఇంకో 2 రోజుల్లో నేను మమ్మీ ఇండియా వెళ్తున్నాం. అక్కడ ఆఫీస్‌లో చిన్న ప్రాబ్లమ్. బాబాయ్ కాల్ చేసి చెప్పాడు. పల్లవి మీరు వెళ్తే ఎలా నాన్న అంది దిగులుగా. నీ డెలివరీ టైంకి వస్తాను తల్లి. అత్తయ్య వస్తుంది మేము వెళ్ళాక నిన్ను చూసుకోవడానికి. విక్రమ్ అలాగే నాన్న నేను ఆ ఏర్పాట్లు చూస్తాను. రాత్రికి డిన్నర్ చేసి వాళ్ళ రూమ్స్‌కి వెళ్లారు అంతా. అభినయ కూడా విక్రమ్ పక్కన పడుకోగానే తన్ని దగ్గరికి లాక్కొని ఇంకా ఎన్ని రోజులే నీకు దూరంగా ఉండాలి? నిన్ను ఇలా చూస్తూ ఏం చేయకుండా ఉండాలి అంటే నా వల్ల కాదు బాబు. అభినయ నవ్వుతూ రేపు రీతు వస్తుందిగా అని అడుగుతాను. సరే అంటే సరే లేదు అంటే ఇంకా కొన్ని రోజులు ఆగాల్సిందే.
అప్పటి వరకు నాకు కొంచెం ఎనర్జీ కావాలిగా అంటూ తన పెదవులు అందుకొని ముద్దు పెట్టి, ఇప్పుడు పడుకోవే అని తను కూడా పడుకున్నాడు. మరుసటి రోజు అర్జున్ తన ఫ్యామిలీతో కలిసి విక్రమ్ ఇంటికి వచ్చాడు. విక్రమ్ పేరెంట్స్ ని చూడగానే వాళ్ళ ఆశీర్వాదం తీసుకున్నారు ఇద్దరు. చల్లగా ఉండండి అని దీవించి బాబుని తీసుకొని, వీడు అచ్చం మీ నాన్న పోలికే అర్జున్ అన్నాడు జనార్దన్. అర్జున్ నవ్వుతూ, అవును మావయ్య, నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది నాన్నలానే ఉన్నాడు అని. అక్కడ అంతా బాగానే ఉన్నారా అంకుల్? నా మీద కోపం తగ్గిందా అని అడిగాడు. మీ నాన్న గురించి నీకు బాగా తెలుసుగా, వాడి కోపం ఎలాంటిదో. పైకి అలా ఉన్నా మనసులో నిన్ను రోజు తలుచుకుంటూ ఉంటారు. అప్పుడప్పుడు నా మనవడి ఫోటోలు విక్రమ్‌ను పంపమని చెప్పరా, వాడిని చూడాలి అనిపిస్తుంది అని ఫోన్ చేస్తాడు. మరి అంత ప్రేమ పెట్టుకొని మాకు దూరంగా ఉండి ఈ వయసులో అంత బాధపడడం అవసరమా చెప్పండి మామయ్య. మా అమ్మకి కూడా ఉంటుంది కదా నా కొడుకుతో ఆడుకోవాలి అని. ఇంకా ఎన్ని రోజులు ఆయన పంతంగా ఉంటారు? తనది పంతం కాదు అర్జున్, బాధ. తన వల్లే ఒక ప్రాణం పోయింది అని. దానికి కారణం తనే అని. విమల, ఏంటండి మీరు అన్ని గుర్తు చేసి వాడిని బాధ పెడుతున్నారు? వాళ్ళ నాన్న ముఖం చూసి కొడుకు చూడండి పాపం ఎలా అయిపోయాడో అని ఆరుని చూశారు అంతా. రీతును కూడా బాధగా ఉంది. విక్రమ్ బాబుని తీసుకొని మనం అత్త దగ్గరికి వెళ్దామా అని వెళ్తుంటే అభినయ వాళ్ళకి ఎదురు వచ్చి బాబుని తీసుకొని వాడి మొహం అంతా ముద్దులు పెట్టి, ఎలా ఉన్నావు కన్నా, నిన్ను చూసి చాలా రోజులైంది, నీకు నన్ను చూడాలి అనిపించలేదా? బాబు రీతుని అర్జున్ని చూస్తూ, మమ్మీ డాడీ నీకు ఆరోగ్యం బాలేదు, ఇప్పుడు అత్తకి విశ్రాంతి అవసరం అని నన్ను నీ దగ్గరికి తీసుకురాలేదు అని చెప్పాడు. విక్రమ్, కన్నా, అమ్మ చెప్పింది నిజమే, అత్తకి ఒంట్లో బాలేదు, ఇంకా కొన్ని రోజులు ఆగితే అత్త నీతో ఆడుకుంటుంది. అభినయ బాబుని కిచెన్ లోకి తీసుకెళ్లి స్నాక్స్ ఇచ్చింది తినడానికి. విక్రమ్ అర్జున్‌తో, ఈసారి నువ్వు మాతో ఇండియా వస్తున్నావు. అర్జున్, లేదు బావా, అక్కడికి వస్తే ఏం జరుగుతుందో మాకు తెలుసు. రీతుని బాధ పెట్టలేను. పల్లవి, అన్నయ్య తీసుకొస్తున్నాడనేగా తెలిసేది ఏం జరుగుతుందని. అక్కడ నీకు వదినకు అన్ని హక్కులు ఉన్నాయి. రీతు తన కన్నీళ్లు బయటికి రాకుండా కంట్రోల్ చేసుకుంటూ, మీ మాటలు నిజం, ఈసారి తప్పకుండా ఇండియాకి వస్తాం. ఆ ఇంటి వారసుని ఆ ఇంటికి చేర్చాలి. అర్జున్ రీతు చేయి పట్టుకొని, నువ్వు ఒప్పుకుంటున్నావా అక్కడికి వెళ్ళడానికి? ఆ ఇంటి కోడల్ని నేను అర్జున్, నీకు ఓకే అయితే వెళ్దాం. విమల, ఈ విషయం మీ అమ్మకు తెలిస్తే చాలా సంతోషిస్తుంది. మేము వెళ్ళగానే చెప్తాం. విక్రమ్, అమ్మా, అందుకు ఇంకా టైం ఉంది. పల్లవి, ఇంకా ఇంతటితో ఈ చర్చ చాలు, ఆకలిగా ఉందమ్మా అంది. రీతు చెయ్యి రీతు చెక్ చేయాలి నిన్ను, అప్పుడే ఫుడ్డా? ఆ మాటకి అందరూ నవ్వారు. పల్లవి అందరినీ కోపంగా చూస్తూ తన పొట్ట మీద చేయి పెట్టుకొని, కన్నలు, ఇక్కడ మీ అమ్మని అందరూ ఏడిపిస్తున్నారు, నువ్వు బయటకు వచ్చాక బాగా ఏడిపించాలి నువ్వు వాళ్ళని అంది. బేబీ కదలడంతో పల్లవి నవ్వుతూ, పద వదిన అని రీతుని తన గదికి తీసుకెళ్ళింది. పల్లవిని బెడ్ మీద పడుకోబెట్టి చేతికి గ్లౌజెస్ వేసుకొని చెక్ చేసి, అంతా ఓకేగా ఉంది అని బేబీ గుండె చప్పుడు కూడా చూసి, ఇక ఇంట్లో చెప్పలేదా మీ కడుపులో కవలలు ఉన్నారు అని? విక్రమ్, అన్నయ్య చెప్పొద్దు ఇప్పుడే అన్నారు. అందుకే, కానీ కొన్ని రోజులైతే తెలుస్తుంది కదా. అవును, కానీ అమ్మా నాన్న ఇంకో 2 రోజులు ఇండియా వెళ్తున్నారు. మళ్ళీ డెలివరీ టైంకి వస్తారు. ఇప్పుడు 5వ నెల రన్నింగ్ కదా. వారం తర్వాత హాస్పిటల్‌కి రా. కొన్ని పరీక్షలు చేయాలి. నేను విక్రమ్‌కి చెప్తాను. అభినయ్‌ని కూడా చెక్ చేయాలి. పల్లవి రీతు చెయ్యి పట్టుకొని, అభినయ్‌కి పిల్లలు పుడతారు కదా. ఆ! కానీ కొంచెం టైం పడుతుంది అంతే. అన్నయ్యకి పిల్లలంటే చాలా ఇష్టం. నీ బాధ నాకు అర్థమవుతుందిరా. కానీ అప్పుడు ప్రెగ్నెన్సీ పోకపోతే అభినయ ప్రాణాలకే ప్రమాదం. అందుకే అలా చేశాను. అప్పుడు విక్రమ్ ఎంత బాధపడ్డాడో పక్కన ఉన్న నాకు తెలుసు. అందుకే ఈసారి మళ్ళీ అలా జరగకూడదు. ఇప్పుడు తన్ని చెక్ చేసి రేపు కొన్ని పరీక్షలు చేస్తే తెలుస్తుంది. ఆపరేషన్ సక్సెస్ అయింది. ఒకసారి స్కాన్ చేస్తే బెటర్ అని నా ఉద్దేశం. నువ్వు కడుపుతో ఉన్న నీ బేబీస్ గురించి ఆలోచించు. సరేనా? హ్యాపీగా ఉండాలి. సరేనా? పద వెళ్దాం. అసలు టుడే అయితే చాలా అంటే చాలా ఇరిటేషన్ వచ్చిందబ్బా! వాయిస్ ఇచ్చేటప్పుడు. మార్నింగ్ ఒక వీడియో 1 అవర్ వీడియో చేసినప్పుడు, ఈ వీడియోకి వాయిస్ ఇచ్చేటప్పుడు, మా అమ్మమ్మ అయితే నాకు అసలు చుక్కలు చూపించిందంటే అసలు నమ్మరు మీరు. తనని బయటికెళ్ళొద్దన్న అన్న కారణానికి అసలు ఇంట్లో టీవీ పెట్టి సౌండ్ పెట్టడం, లేదంటేనేమో టీవీ ఆఫ్ చేసి నేను వాయిస్ ఇచ్చుకుంటుంటే అది ఇదని కదిలియడం, ఏదేదో చెప్పుకుంటా అలా ఇలా అని చెప్పుకుంటా మైండ్ మొత్తం తినేసింది.
నాకు నేనేం చెప్తున్నానో కూడా నాకే గుర్తు లేకుండా చేసింది. అంత సేటుని ఇచ్చింది నన్ను. ఇంక నా వల్ల కూడా కాక మా అమ్మకి చెప్తే, మా అమ్మ "నువ్వు పోవే తల్లి అయితే అయింది గాని ఆ పిల్ల పని ఆ పిల్ల చేసుకుంటదని" ఆమెనే పంపించింది. అట్లయింది. ఈరోజైతే ఫుల్ హెడేక్ వచ్చిందబ్బా! వాయిస్ ఇస్తుంటే నాకైతే. ఇరిటేషన్ కూడా వచ్చిందసలు. అంతగా ఇబ్బంది పెట్టింది మా అమ్మమ్మ. ఇంత కష్టపడి వాయిస్ ఇచ్చుకొని ఇంత చేస్తున్నా కదబ్బా! కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.